లడ్డూ కల్తీ పాపం వైసీపీదే అని విమర్శించారు జనసేన నేత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు ఆయన. అయితే అప్పుడు టీటీడీలోనే ఉన్న మీరేం చేశారు అంటూ ఆయనకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని జనసేన నేత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేసిన విమర్శలను జగ్గైపేట వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందన్నారు. నాడు టీటీడీ బోర్డు మెంబర్ గా ఆయన కూడా ఉన్నారనే విషయాన్ని ఉదయభాను మర్చిపోయారా అని ప్రశ్నించారు. మరి 2 సంవత్సరాల పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పనిచేయడం జరిగింది. వారు ఉన్నప్పుడు కూడా మరి ఆ నివేదికలు కానీ అవన్నీ కూడా వారు చూసుంటారు. మరి చూస్తున్నప్పుడు అక్కడ ఏదైనా కల్తీ జరిగింది అని అన్నప్పుడు మరి ఆ రోజున అందరూ కూడా దానికి బాధ్యులు అవుతారు. వాస్తవానికి కేవలం అంటే రాజకీయంగా విమర్శ చేయాలని చెప్పి చేసినట్టుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. వైసీపీ హయాంలోనే లడ్డూ కల్తీ జరిగిందని ఆయన ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అయినా అందులో పామాయిల్ తప్ప జంతువుల కొవ్వు కలవలేదని విచారణలో తేలిందన్నారు. అయితే వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని, కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరోపించారు.